ఆ సమ్మిద కాబట్టి మనం రాయిగా ఉన్నాం అని దాన్ని చెక్కి ఆ యొక్క సౌదంలో అమర్చేటటువంటి వ్యక్తులు యూఎం. కాబట్టి ఆ రాయిని చెక్కి ఈ సమిధిలో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సామ్రాజ్యంలో మమ్మల్ని ఎప్పుడు నిరంతరంగా ఉండేటట్ల ఆ గుర్తింపు ఇచ్చేటట్టు, ఆ గుర్తింపు రావడానికి కూడా మీరే కాదు నిరంతరంగా కొనసాగించాను సార్. మ్యాక్సిమం నేను ఈ 10 నెలల 20 రోజుల కాలంలో నిరుత్సాహం అని చెప్పి అసలు చూడలేదు, నిరుత్సాహపడలేదు. ఎప్పుడు ఏ రాత్రి అడిగినా, ఏ టైం అడిగినా, ఈ మధ్యలో నేను రాత్రి 10 గంటలకు కూడా రోజు పాలసీ లాగిన్ చేసాం సార్. సార్ పాలసీ లాగిన్ చేయగలుగుతారు తప్పకుండా సార్ అని చెప్పి తన పాపని పక్కన పెట్టి వాళ్ళ మిస్సెస్కి అప్పచెప్పి ఆ పాప నేను ఫోన్లో ఇంటుంటాను, ఆ పాప ఏడుస్తున్నప్పుడు రాబోయే చెప్తూ కూడా నాకు 10 గంటల టైంలో లాగిన్ చేశారు. ఈ కమిట్మెంట్ అందరు కదా సార్, ఏదో ప్రకృతి ఎన్నుకుంటారు సార్, ఆ దానికే మిమ్మల్ని స్థాయిలో పెట్టారు సార్. ఈ స్థాయిలో ఉన్నతంగా వెళ్ళండి, ఇంకా ఉన్నతంగా వెళ్ళండి, ఇంకా ఉన్నతంగా వెళ్ళండి. మాకు చేతనైన దినాలు మాకు కూడా మీరు వెన్నముక్క నిలబడి మేము కూడా ఈ సంస్థకు మేము చేదోడు వారింటూ మీ ఉన్నతిలో మేము కూడా ఎప్పటికీ ఒక చిన్న చంద్రునికో నూరు పోగిలా సమిధంగా ఉంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి తెల్లం గారు కావచ్చు, దాంతోపాటు మన రమేష్ సార్ కూడా ఎంతో మోటివేటర్. ఇప్పుడు చూడండి, కార్యక్రమం ఒక కార్యక్రమం కానీ 10 నిమిషాలు ఎందుకు వేస్ట్ చేస్తాం? ఒక చిన్న మంచి సంవత్సరం అది ఒక చిన్న అంశాన్ని మళ్ళీ మనకు ఈ యాక్ట్ చెప్పడం, ఈ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొందరు మనం బజార్లో చూస్తుంటాం, కొందరు ఏమో చేసి అది ఏమంటారు, నా దగ్గర ఆస్తి పచ్చని యాక్ట్ తీసుకుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, నేను మీకు డబ్బులు వస్తే నేను బాధ్యత వచ్చి తీసుకుంటారనేటువంటి ఆలోచన ఉంటారు. అలాంటి వాళ్ళకంటే అసలు కోరకూడదు. వాళ్ళు ఎవరికన్నా ధర్మంగా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అసలు పరిస్థితి వచ్చినా అతనికి వచ్చేటటువంటి డబ్బుల్ని తన భార్యకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, వారి జీవితానికి ఉపయోగపడేట్లా ఎవరు జప్తు చేయకుండా, ఎవరు అటాక్ చేయకుండా ఈ యొక్క యాక్ట్ ఉన్నదని కలపడం జరిగింది. యాక్ట్ ఇది చాలా మంచిదే. ఇక్కడ మనం ఎక్కడొక్కడ దాన్ని ఏం చేస్తామంటే ఇంప్లిమెంట్ చేస్తే, ఈరోజు చేస్తే అసలు పరిస్థితి వస్తే మనం ఆనాడు ఉంటాము లేకుంటాం, కానీ ఆనాడు ఆ కుటుంబం మాత్రం మనం శ్లాఘిస్తారు. ఇది 100% సార్. కాబట్టి మనం ఇంప్లిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు అంశాన్ని చెప్పా, ప్రతిరోజు నేర్చుకోవాలి మనం కూడా. ఎందుకంటే ఒక రోజు గడిచిందంటే శ్మశానికి అడుగు పడుతుంటున్నాం. అడుగుపడే సమయానికి ఒక కొత్త చెప్పింది సార్. పుట్టేటప్పుడు ఏం తెచ్చినా పోయేటప్పుడు ఏం తీసుకోవాలి కాదు, పుట్టేటప్పుడు తెచ్చి తీసుకుపోయేటప్పుడు అంతా ఇవే నేర్చుకుని పోవాలి. నాన్న ప్రతిరోజు నేర్చుకున్నప్పుడు నాన్న నేర్చుకుని పోవాలి. ఒక రోజు గడిచిందంటే కొత్త అంశాన్ని చూపిస్తే మనం పరిపూర్ణతను ఉండాలని ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంతోషం. హ్యాపీగా మళ్ళీ మన బిడ్డ చూస్తాం, ఆడవాడు నేను వాస్తవానికి అటు కాలు పెట్టలే కాబట్టి డిస్కషన్ రాలే. తప్పకుండా భోజనం కూడా వెళ్తాను. మా కూతురు అక్కడే ఉంటారు సార్, ఇక్కడ వస్తుంటాం తప్పకుండా. ఇక్కడ వస్తుంది సార్, మళ్ళీ కలుద్దాం సార్. ఈ అవకాశం ఇచ్చాను అందరికీ ధన్యవాదాలు చెప్తే బాగుండదు, కృతజ్ఞతలు చెప్తే బాగుంటుంది. ధన్యవాదాలు అంటే ముగిసిపోదు, కృతజ్ఞతలు అంటే ఎల్లప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటామన్నమాట. జీవిత ధన్యవాదాలు అంటే ఈ టైంకి మాత్రం పనికొచ్చే కృతజ్ఞతలు అంటే కృతజ్ఞత కలిగి ఉంటాను. దేహములో నుంచి నేను తొలగి ఈ దేహము నేలపైన పడ్డంత వరకు ఆ వ్యక్తి పట్ల మనం ఆదరాలను కలిగి